న్యూస్ లెన్స్ చూద్దాం. మేబీ పాలిటిక్స్ అంటేనే ఒక క్యాస్ట్ మ్యాట్రిక్స్. అసలు కులం ప్రస్తావన లేకుండా ఇక్కడ ఒక్క పొలిటికల్ ఈక్వేషన్ కూడా వర్కౌట్ అవ్వదు. 1953లో టంగుటూరి ప్రకాశం పంతుల నుంచి నేటి వరకు సీఎం కుర్చీని డిసైడ్ చేసింది, దించింది కేవలం ఈ కుల సమీకరణాలు అనేది ఓపెన్ సీక్రెట్. నిజానికి సామాన్య జనాల్లో ఈ కుల పిచ్చి పెద్దగా లేదు, కానీ పొలిటికల్ పార్టీలే తమ ఓటు బ్యాంకు కోసం ఈ క్యాస్ట్ ఫీలింగ్ ను జనాల్లోకి గట్టిగా ఇంజెక్ట్ చేశాయి. ఇక్కడ అసలు హిపోక్రసీ ఏంటంటే ఎలక్షన్స్ టికెట్ల పంపిణీ నుంచి నామినేటెడ్ పోస్టులు ఆఖరికి దేవుడి గుడిలో ట్రస్టీ పదవుల వరకు అన్ని కులాల లెక్కలు చూసే ఇస్తారు. ఇప్పుడు ఏపీలో సీఎం పీఠం కోసం కాపులు, బీసీలు, బహుజనులు తమ వాయిస్ పెంచుతుంటే అసలు క్యాబినెట్లో, చట్టసభల్లో తమకు కనీస ప్రాతినిధ్యం లేదని బ్రాహ్మణ, క్షత్రియ, ఇతర చిన్న ఉపకులాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాలుగా ఓట్ల కోసం రాజకీయ పార్టీలు పెంచి పోషించిన ఈ కులాల కుంపటి ఇప్పుడు ఏపీ సమాజాన్ని నిలువునా దహించేస్తుంది. లీడర్లు క్రియేట్ చేసిన ఈ క్యాస్ట్ ట్రాప్ నుంచి జనాలు ఎప్పుడు బయటపడతారో చూడాలి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ. శ్రీదేవి, వాళ్ళ రాష్ట్ర రాజకీయాల్లో కుల ప్రాధాన్యత అనేది ఎక్కువ అయిందని చెప్పి మేము భావించవచ్చు. ముఖ్యంగా ఏ అంశాన్ని చూసినా కూడా కుల ప్రాతిపదికనే సాగుతోందని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో 1953 నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి పీఠాన్ని శాసిస్తూ ఉండేది వచ్చి కుల సమీకరణల ద్వారానే ముఖ్యమంత్రి పీఠం దక్కుతా ఉందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. అదే కాకుండా గత 2019 నుంచి ఈ కుల రాజకీయ జాడ్యం ఎక్కువైందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమాజంలో ఏ అంశాన్ని ప్రస్తావించినా కూడా కుల ప్రాతిపదికన సాగుతూ ఉంది. దీనిని రాజకీయ పార్టీలు అంటే రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు మొదలుకొని ఇవాళ పాలక మండలి అంటే ఆలయాలకు సంబంధించిన పాలక మండలి నియామకాలు, పాలక మండలి బోర్డు సభ్యుల నియామకాల వరకు కూడా కుల ప్రాతిపదికన ఏర్పాటు చేయడం, కుల ప్రాతిపదికన పాలక మండలి నియమించడం సర్వత్రా చర్చనీయాంశం మారింది. ఇలాంటి అంశాల వల్ల ప్రజల్లో లేనిటువంటి కుల పిచ్చిని ఇవాళ రాజకీయ పార్టీలు మరింత పెంపొందిస్తున్నాయని చెప్పేసి భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అదే కాకుండా ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు తెరచాటున కుల ప్రాధాన్యతను పెంచి పోషించడం, బయటికి రాగానే మైకుల ముందు మాత్రం అలాంటి ప్రస్తావన ఏమీ లేదని చెప్పి భావించడంతో ప్రజల్లో ఒక అయోమయ పరిస్థితి అయితే నెలకొనింది. ముఖ్యంగా కుల ప్రాధాన్యత వల్ల రాష్ట్ర రాజకీయాల యొక్క అభివృద్ధిని కూడా కొద్దిగా ఆటంకం కలిగే అవకాశం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. ఇదే ధోరణి అంటే కుల ప్రాతిపదిక ధోరణి విడనాడి సమాజ అభివృద్ధికి పాటుపడేలా ప్రజలు ఆశిస్తూ ఉంటే ఇలాంటి కుల ప్రాతిపదికను పెంచి పోషించిన రాజకీయ పార్టీలు ఇవాళ వాటి నుంచి ఆ ఊపి నుంచి బయటపడేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు తమ కుల ప్రాధాన్యతను అంటే కొన్ని వర్గాలకు అధికార పార్టీలో తమకు ప్రాధాన్యత కల్పించలేదని చెప్పేసి బ్రాహ్మణులు, క్షత్రియులు ఒక పక్క వాదిస్తుంటే, మరోవైపు సీఎం పీఠం కోసము అటు కాపు, బలిజ, కాపు, బీసీ అలాగే కొన్ని వర్గాలు విభిన్న బహుజన వర్గాలన్నీ కూడా తమకు రాజకీయ అధికారం కావాలని, సీఎం పీఠం కావాలని కుల ప్రాతిపదికన రాజకీయం చేయడం చాలా విదూరంగా ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు ప్రజలు మాత్రం కుల ప్రాధాన్యత లేనటువంటి సమాజం కోసం ప్రజలు భావిస్తున్నారు. అలాగే వాటి నుంచి బయటపడేందుకు కూడా రాజకీయ పార్టీలో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా భావిస్తూ వస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని రాజకీయ పార్టీలు భవిష్యత్తులో ఏ ప్రాతిపదికన ముందుకు వెళ్తాయి అనే భావన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అని చెప్పి తెలుస్తూ ఉంది. శ్రీదేవి. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.